ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 2. పుతంబాకు చెందిన గంగగీర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నాడు. ఇంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ పక్కగా మసీదుకి వెళుతుంటే చూసి గంగగీర్ ప్రసంగము ఆపి లేచి నమస్కరించి వారి వెనకనే మసీదుకు వెళ్ళారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగగీర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి, దేవాలయము ఈ మసీదుకు వచ్చిందే, మంచిది, మనమిద్దరము ఒకే కుటుంబంలోని వారము, ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనల్ని పంపాడు. కానీ ఈ రోజులలో ప్రజలు కించిత్ కూడా పరివర్తనం చెందటం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపైన ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూసి నవ్వి పాలకొండపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ అతను చెప్పేది వినకండి, సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు తాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడిని అంటున్నారు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆచరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగాగిరి చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు, చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పటమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు గంగగీర్ తన భక్తులతో, పేడకప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది, నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివారు, మీరు పిచ్చివాళ్ళు కాబట్టి ఈయనను విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు. అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవల దగ్గర ఉన్న నెవర్గావులోని మఠంలో కొద్ది రోజులున్నాడు. ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే, నందరాం మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణము అయ్యారు. అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి, నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా మారాన్ చేస్తూ టాంగా ఎక్కి కూర్చున్నాడు. చివరకు షిరిడీ చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రము, ఈ సంగతి త్వరలో మీకు తెలుస్తుంది అన్నారు. బాబాకు దీపాలు పెట్టడము ఎంతో ఇష్టము. ఆయన రోజూ దుకాణంలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉండేవారు. రోజూ అలా నూనె ఇవ్వటం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదు అన్నారు. బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బా కడిగి ఆ నీరు తాగేశారు. తరువాత ప్రమిదలలో నీరు పోసి ఒత్తులు వేసి వెలిగించారు. దీపాలు చక్కగా వెలిగాయి. గ్రామస్తుల హృదయాలలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు. ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వక్కర్లేదు, కానీ లేదు అని అబద్ధం చెప్పొద్దు, ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పాడు బాబా. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది. మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంకారావమయ్యింది ఈ లీల. నిజానికి ఆయన మసీదులో నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది. ఆయన తరచుగా నీమ్గావ్లో త్రయంబక్ డేంగ్లే ఇంటికి వెళ్ళేవారు. అతని సోదరుడు నానాసాహెబ్ డేంగ్లేకు పాపము 2 వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు. కేవలము సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు. ఒకనాడు త్రయంబక్ డేంగ్లే పొలం పనులు చేయిస్తున్నాడు. ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద నిద్రబొచ్చి పనిచేస్తున్నది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ పక్కనున్న పాకలోకి పరిగెత్తారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకొచ్చింది. ఆమె పరుగు పరుగున వెళ్లేసరికి బిడ్డ పక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు. సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలాగా అదృశ్యమయ్యారు బాబా. తరువాత విచారిస్తే ఆ సమయంలో ఆయన షిరిడీలోనే ఉన్నారని తెలిసింది.